అరెస్ట్ అనేది ఇప్పుడు రాజ్ తరుణ్కి ఉపయోగపడే పరిణామంగా రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ అనేది ఏదో టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగానే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ఇంకొక జడ్జి మిస్ అయినట్టున్నారండి. ఆల్రెడీ ఆయన మరి వర్మ గారు మాట్లాడారు. ఆయన ఒక జడ్జి, రెండో జడ్జి మన ఈయన తెర మీదకి రాలేదు ఇంకా, వేణుస్వామి గారు. ఊళ్ళో వాళ్ళందరి జాతకాలు చెప్పేస్తుంటారు కదా, ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుంది అంటే ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? వేణుస్వామి గారు ఈ వివాదంలోకి రాలేదండి. అంటే ఆయన ఇప్పుడు జడ్జిమెంట్ పాస్ చేసే పరిస్థితిలో కూడా లేడు. ఆయన ఆయనకు సంబంధించినటువంటి పర్సనల్ వివాదాల్లో ఆయన ఉన్నాడు ఇప్పుడు. అంటే పెళ్ళిళ్ళు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అనేది చెప్పే పనిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఎవరు పెళ్లి చేసుకున్నా కానీ, లేకపోతే ఎవరు నిశ్చితార్థం చేసుకున్నా ఆ బంధం ఎన్ని రోజులు నిలుస్తుంది, దానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది అనేది ఒక నిర్ధారణ చేసి చెప్పేటువంటి పరిస్థితుల్లో ఆయన కొంచెం అడ్వాన్స్ అయ్యాడు. దాని మీద వేరే వివాదం ఒకటి నడుస్తోంది ఆయన మీద. రెండో వైపు కొంత అంటే ఫిలిం జర్నలిస్టులు వెళ్ళి మహిళా కమిషన్ని కలిసి ఒక ఫిర్యాదు చేసినటువంటి ఒక సందర్భం కూడా కనిపిస్తోంది. వెళ్ళి ఈయన మీద కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళు ఫిలిం జర్నలిస్టులు. ఈయన సెలబ్రిటీస్ జీవితాలతో చెడుగుడు ఆడుతున్నాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే మా అసోసియేషన్ నుంచి కూడా ఈయనకి అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్ళింది అనేది వచ్చినటువంటి, అంటే బెదిరింపుగా మాట్లాడుతున్నారు దాన్ని. అది బెదిరింపా లేకపోతే మరేమిటి అనేది తేలాల్సి ఉంది. అంటే బెదిరింపు కాదు, ఆయన ఓపెన్గా మాట్లాడారు, వీళ్ళు బెదిరింపుగా దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. మంచి ఫ్యామిలీ నుంచి మామూలుగా మంచిగా మాట్లాడినా బెదిరింపులాగానే కనిపిస్తుంటుంది కదా పాత అనుభవాల దృష్ట్యా. బహుశా అందుకని అనుకున్నారేమో. బెదిరింపేం కాదండి. ఆయన ఎందుకు మీరు ఇవన్నీ వివాదం చేస్తున్నారు అంటే, 4 గోడల మధ్య చెప్పాల్సిన విషయాలు మీరు ఎందుకు మీడియాకి ఎక్కి రచ్చ చేస్తున్నారు, ఏమిటి ప్రయోజనం దీనివలన అని. దీనికి కౌంటర్గా అటువైపు నుంచి కూడా సీరియస్గానే ఆర్గ్యుమెంట్స్ మొదలైనాయి. అంటే వేణుస్వామి అనుకూల వర్గం ఒకటి మొదలైంది, ఇప్పుడు వ్యతిరేక వర్గము మొదలై వేణుస్వామి ఎప్పుడు తన భార్యకు విడాకులు ఇస్తాడు అని చెప్పి కొన్ని వీడియోలు వచ్చేసినాయి సోషల్ మీడియాలో. రెండోది ఆయన వైఫ్ జర్నలిస్టు, ఆవిడ కొన్ని సీరియస్ కామెంట్స్ చేస్తూ కొన్ని వీడియోస్ పోస్ట్ చేశారు అనేటువంటి ఒక వార్త బయటకు వచ్చింది. అయితే ఆ వీడియోస్ ఎక్కడా కనిపించట్లేదు, కానీ కొన్ని ఎలిగేషన్స్, అంటే మీడియా చేస్తోంది ఏమిటి, మా మీద దాడి చేస్తున్నారు, మేమేదో చేస్తున్నాం అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది, మీరు మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇవ్వటం ఇదంతా బాగానే ఉంది, కానీ అసలు మీరు కూడా ఇదే చేస్తున్నారు కదా, మీరు కూడా మేము ఏ ఏరియాలో అయితే గేమ్ ఆడుతున్నామని మా మీద దేన్ని ఆధారం చేసుకుని మేము మా ప్రాభవాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నామని అంటున్నారు. మీరు కూడా అదే చేస్తున్నారు కదా, మీరు కూడా వీటిని అడ్డం పెట్టుకునే కదా మీ సర్క్యులేషన్ పెంచుకుంటోంది, లేకపోతే మీ వ్యూవర్షిప్ పెంచుకుంటోంది. మీరు చేస్తోంది ఏమిటి, మీరు చేస్తోంది తప్పు కానప్పుడు మేము చేస్తోంది తప్పని మీరు ఎలా అంటారు, ఆ రైట్ ఎక్కడుంది మీకు అన్న టోన్లో ఆవిడ దాడి చేసినట్టుగా కూడా ఒక వార్త సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతుంది. మీరు అన్నట్టు అది దాని జస్టిఫికేషన్లో భాగంగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అలా ప్రశ్నిస్తున్న వాళ్ళు వేణుస్వామిని సమర్థిస్తూ మీడియా గడిచిన 4-5 రోజులుగా వేరే ఏం లేనట్టు మొత్తం ఈ శ్రీవాణి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం, అలాగే ఇప్పుడు తాజాగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వివాదం, మొన్నటిదాకా విజయసాయి రెడ్డి గారి వివాదం, ఇవన్నీ తీసుకొచ్చి అందులో వాళ్ళు టార్గెట్ చేయాలనుకున్న సాయిరెడ్డి గారో, లేకపోతే దువ్వాడ శ్రీనివాసో, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకుండానో వాళ్ళు ఆ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయిన మహిళల్ని తెర మీద తీసుకురావటం ఎంతవరకు కరెక్టు, మీరు చేయగలేంది అంటే మీడియా చేయగలేంది వేణుస్వామి చేస్తే తప్పేంటి, ఇది ఎలా తయారైందంటే ఈ ఆర్గ్యుమెంట్లు అంటే పరస్పరం జరుగుతున్నటువంటి ఈ ఆరోపణలు, అంటే అధికార ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడుతున్నాయో అదే ధోరణిలో నడుస్తోంది. అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఒక విమర్శ పెడితే మీరు అధికారంలో ఉండగా చేసింది ఏమిటి అనేది సమాధానంగా చెప్పడం అనేది ఒక ఆచారంగా మారిపోయింది. అంతే తప్ప వాళ్ళు రైజ్ చేసినటువంటి ఇష్యూ మీద క్లారిఫికేషన్ ఇవ్వటం అనేది జరగటంలా.
అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఆ వేణుస్వామిని సమర్థిస్తున్న వాళ్ళు మీరు చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నిస్తున్నప్పుడు అంటే మేం చేస్తోంది మీరు యాక్సెప్ట్ చేయండి, ఇద్దరం కలిసి చేసుకుందాం అని ఒక మీడియేషన్ గురించి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది అది. అంతే తప్ప జరుగుతున్నది తప్పు, దీని పట్ల మేము ఆత్మవిమర్శ చేసుకుంటాం, మీరు కూడా అంగీకరించండి, మీరు కూడా అలాంటి విషయాలు రాయకండి, దాన్ని అంటే పర్సనల్ స్పేస్కి వెళ్ళి మేము గొడవ చేస్తున్నామని మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు కూడా చాలామంది పర్సనల్ ఏరియాల్లోకి వెళుతున్నారు, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మేము ఆత్మవిమర్శ చేసుకుంటాం అన్న టోన్లో మాట్లాడలేదు వీళ్ళు. మీరు చేస్తోంది ఏమిటి అని దాడి చేయటం కరెక్ట్ కాదు. అదేదో మీడియాని కార్నర్ చేస్తున్నామని వాళ్ళు అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటే. ఆవిడ అనుకున్నా కానీ, ఆవిడ వీడియో చేశారు అని అంటున్నారు కానీ అది అక్కడ ట్రేస్ కావట్లేదు. ఒకవేళ చేసున్నా కానీ ఇప్పుడు ట్రంప్ ఓడిపోతాడు ఇలాంటివి కూడా ఇలాంటివన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి కదా, స్పెక్యులేషన్స్. అవి తప్పు కానప్పుడు మేం చెప్తోంది తప్పు ఎలా అవుతుంది అంటే ట్రంప్ ఓటమి గురించి ఒక అమెరికన్ ఆస్ట్రాలజర్ మాట్లాడటం వేరు. వీళ్ళు కూడా వైనాట్ 175 అన్నప్పుడు ఈయన వాళ్ళకి మద్దతు ప్రకటించడం కూడా తప్పేం కాదు. కానీ వ్యక్తుల పర్సనల్ జీవితాల్లోకి వాళ్ళ వివాహ నిశ్చితార్థం జరిగిన తర్వాత అది ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పే రైట్ ఎక్కడ దీనికి? అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ ఎపిసోడ్ ద్వారా ఆయన పెటాకుల స్పెషలిస్ట్గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు అక్రాస్ ద ఎక్స్పైర్డ్ డేట్ ఫర్ రిలేషన్స్. ఇది మా దగ్గరకు వస్తే నేను చెప్తాను అన్న టోన్లో తయారయ్యాడు ఆయన. కాబట్టి ఇది ప్రమాదం. అంటే మేము జాతకాలు చెప్తాము, జాతకాలు చెప్పడం అనేది మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు చెప్పుకోండి, లేదు మీరు ఇతరత్ర మేము చెప్పినటువంటి గతంలో చెప్పినవి నిజాలైనవి అది అలా చెప్పుకోండి. నిజానికి ఇలాగే ఈ జాతకాలు చెప్పే వ్యక్తిని ఒక డిఫమేషన్ దావా వేసి కోర్టుకు జైలుకి